హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్ అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 15 అనమాట. డే అయితే మాత్రం చాలా బాగా స్టార్ట్ అయ్యిందండి. ఈ రోజు మార్నింగ్ 5:30 కల్లా లేచిపోయిన తర్వాత ఇదిగోండి వాటర్ అయితే తీసుకున్నాను. 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ప్యాంట్ అప్ మాత్రం అయితే వేసానండి. వేసిన తర్వాత ఇదిగోండి బుల్లెట్ తీసినప్పుడు మా మ్యాగీకి అయితే మా నవీన్ బయటకి వెళ్ళి పట్టుకుని వెళ్ళాలి అలవాటు కదానికి. ఈ రోజు మార్నింగ్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతాను నాకు పట్టుకుని వెళ్ళకుండా నడుస్తుంది. తర్వాత అక్కడ నుంచి అలాగే మా ఫామ్ రోడ్ లో అయితే వెళ్ళడం జరిగిందండి. ఆల్రెడీ ఫామ్ దగ్గరికి వెళ్ళేటప్పటికే నవీన్ ముందే వెళ్ళున్నాడండి. హంసీ మిల్క్ ప్రవీణ్ అబ్బాయి అయితే వస్తారు కదండి మన ఫామ్ కి. సో అబ్బాయి కోసం చెప్పేసి మా నవీన్ అయితే వెళ్ళాడు అనమాట. సో ఆ కుర్రోడ్ తో మంచి ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడింది మా బాబుకి. ఈ ప్రవీణ్ వల్ల నేను షుగర్స్ అయితే మానేశాను. షుగర్ మానిన తర్వాత చాలా చేంజెస్ అయితే చూసానండి నేను. అలాగే ఫామ్ లో అయితే ఆవులు చూస్తున్నారు కదండి. రోడ్కి వచ్చానండి. రోజుకి వచ్చి కాసేపు వాకింగ్ అయితే చేశాను అనమాట. ఈ మధ్య కాలంలో నా డైట్ వీడియోస్ అయితే చూడండి, చాలా చేంజెస్ అయితే వచ్చాయి అనమాట. డబుల్ చిన్ అయితే ఉండేది, అది మెల్లమెల్లగా తగ్గడం ప్రారంభమవుతుంది. వెయిట్ లాస్ అనేది మనకి ఫస్ట్ మీద నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫేస్ నుంచి నేను వాకింగ్ వెళ్తున్నప్పటికీ జగదీష్ గారు వాకింగ్ ముగించుకొని అయితే వచ్చేస్తున్నారు. ఇక్కడ చూస్తాను కదా జగన్నాథ్ పేపర్స్ అండ్ కార్టర్స్ అని చెప్పేసి అప్పట్లో నేను రాసినటువంటి బోర్డు అండి. 3D లెటర్స్ చూసాను, ఎంత బాగా రాశాను. తర్వాత అయితే బాగా రన్నింగ్ లో వాకింగ్ అన్ని చేసి చెమటలు అయితే ఎక్కిపోయానండి. కొన్ని చిన్న కామెడీ రీల్ అయితే చేయడం జరిగింది జగదీష్ గారితో కలిపి. ఇతని పేరు రమణ అండి. ఈయనైతే నా క్లాస్మేట్. చూసారు కదా స్లిమ్ గా ఉన్నాడు. కిలోమీటర్ ఈజీ పరిగెట్టేస్తాడు. రోజుకి 1000 స్కిప్పింగ్ అయితే చేస్తాడు అనమాట. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కొన్ని వర్కౌట్స్ అయితే నేను చేశానండి. ఆ తర్వాత జగదీష్ గారు కొన్ని బస్కీలు అయితే తీశారు. తర్వాత ఇదిగోండి పంగప్పరావు గారు అయితే వచ్చారండి సైకిల్ తోని. ఆయన సైకిల్ తీసుకుని అయితే 2 రౌండ్లు కొట్టడం జరిగింది. చాలా రోజుల తర్వాత సైకిల్ రైడ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ క్లిప్ వేస్తాను చూడండి. చూసారు కదా 3 ఏళ్ల క్రితం నేను ఏ విధంగా ఉండేవాడు, మళ్ళీ ఆ రేంజ్ కి రావాలన్నమాట. అప్పరా గారితో కాసేపు ముచ్చట్లు అయితే చేసామండి. చాలా సరదాగా ఉంటుంది అనమాట మనతోని. ఇంకా అక్కడ నుంచి నేను ఇంటికి బయలుదేరిపోతే జగదీష్ గారు అప్పరా గారు కలిపి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఫేస్ లో చిన్న చేంజెస్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదండి. ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత బెల్లం టీ అయితే తాగాను. తర్వాత ఎన్ఆర్ కార్బన్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఆర్డర్స్ వచ్చాయి. దానికి సంబంధించి అడ్రస్ అయితే రాస్తాను అనమాట. ప్రతిరోజు కూడా ఆర్డర్స్ అయితే వస్తాయండి. రిపీటెడ్ ఆర్డర్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. నర్సంపేట అయితే బయలుదేరుతానండి మా ఫ్రెండ్ దగ్గరికి బ్రేక్ఫాస్ట్ కోసం చెప్పి వెళ్తాను కదా. ఇదిగోండి ఆటో చూసారు కదా, వితౌట్ ఎనీ ఇండికేషన్ తిప్పేశాడు. ఇలాంటి రిస్కీ క్యాండిడేట్ ఉంటారు రోడ్ మీద జాగ్రత్త. మన ఫేవరెట్ స్పాట్ లో అయితే డ్రైవ్ చేస్తా ఉన్నాను తిలారు ఫ్లేవర్ మీద. ఇది ఫిల్టర్ అయితే కాదనమాట. ఆ ఎండ మన మొహం మీద పడుతుండేటప్పుడు వచ్చినటువంటి గ్లో. మన ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. మంచి కంబ్యాక్ అయితే ఇస్తాను నేను. నర్సంపేట వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయానండి. ఇంటికి వచ్చినప్పటికి 11 అయితే అయింది. ఇదిగోండి మజ్జిగ అయితే తాగాను 1/2 లీటర్. అక్కడికి ఒక అరగంట తర్వాత చేసి 1 లీటర్ వాటర్ అయితే తాగేసానండి. తాగేసి ఒక రీల్ అయితే ఎడిటింగ్ చేయడం జరిగింది. ఇక మధ్యాహ్నం లంచ్ టైం అయింది. లంచ్ అయితే మనం 1:30 అయితే చేసాం అనమాట. లంచ్ లోకి ఏంటంటే తీసుకున్నానంటే గారెలు 4 పెట్టింది మావిడ గానీ 3 తిన్నాను. చికెన్ కర్రీ అలాగే ఫైబర్ కంటెంట్ అనేది పొట్టలోకి వెళ్ళాలి కాబట్టి బీరకాయ అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ తాకుండా కొంచెం రైస్ అయితే తీసుకున్నానండి. రసం అయితే వేస్తాను. లంచ్ 1/2 అవర్ తర్వాత అయితే కార్డు తీసుకున్నమాట కప్తోని. ఇంకా అక్కడ నుంచి జంక్షన్ అయితే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఫ్రూట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంటికి వచ్చి కాసేపు అలాగే ఎడిటింగ్ అవి చేసి సాయంత్రం కొంత మిక్చర్ అయితే తీసుకున్నాను. దాంతో పాటు బెల్లం టీ అయితే తాగడం జరిగింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన అయితే వచ్చారనమాట. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 తీసుకొని. చూసారు ఇది కలర్ చాలా బాగుంది. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే కొట్టించారనమాట. ఫుల్ ట్యాంక్ 10 లీటర్స్ కదా. ఒక 30 ml ఎన్ఆర్ ఫ్యూయల్స్ అయితే వేయడం జరిగింది అనమాట మైలేజ్ కోసం. మీకు ఒకవేళ ఈ ప్రొడక్ట్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ చేయండి. దాని తర్వాత బుల్లెట్ సర్వీస్ వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత డిన్నర్ అయితే తీసుకుంటాను. 2 చపాతీ అలాగే బంగాళదుంప వంకాయ టమాటా కర్రీ అయితే తీసుకోవడం జరిగింది. వాటర్ అయితే నేను 7 o'clock ముగించానండి. 6:30 ముగించాను వాటర్ తాగడం. 7 o'clock ముగించాను అనమాట. ఇది గైస్ ఈ విధంగా మన డిన్నర్ అయితే మన డే అయితే ఫినిష్ అయింది. మీకు ఎలా అనిపించింది వ్లాగ్? ఈ వ్లాగ్ లో మీరేం అబ్జర్వ్ చేశారనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఒకవేళ మన పేజ్ ఫాలో అవ్వకపోతే ఇప్పటి వరకు ఫాలో కొట్టండి గైస్. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.